సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం తెలంగాణ ఇంటర్మీడియట్కి సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూద్దాం. పాపమంతా బోర్డుదేనే మెయిన్ టైటిల్తో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. తోడైనా గ్లోబరైనా గోల్మార్ అని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్ అయినట్టు మెన్షన్ చేశారు. 27 వరకు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అని చెప్పేసి మనకి డేట్ను కూడా పొడిగించినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. విచారణలో నిజాలు బట్టబయలు అని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్ అయినట్టు మెన్షన్ చేశారు. ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా అభ్యర్థులు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి అప్లై చేసినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా పబ్లిష్ చేయడం జరిగింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంటర్మీడియట్ విద్యార్థులతో చెలగాటమాడుతుంది. టిఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 2019, తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్ 2019 రిలీజ్ చేయడంలో చాలా అవకతవకలు అయితే జరిగినట్లు మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బబ్లింగ్ జంబ్లింగ్ అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక ఉపాధ్యాయుడు రోజుకి 30 ఆన్సర్ షీట్లను మూల్యాంకనం చేయవలసి ఉండగా ఒకే రోజు 45 నుంచి 60 ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం చేయించినట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓఎంఆర్ షీట్లో 70 మార్కులని బబ్లింగ్ చేయవలసిన చోట 7 అని బబ్లింగ్ చేయడం, 50 మార్కులు వచ్చిన విద్యార్థికి 50 అని బబ్లింగ్ చేయవలసిన చోట 5 అని బబ్లింగ్ చేసి వదిలేయడం, అదేవిధంగా 99 మార్కులు వచ్చిన విద్యార్థికి 2 సున్నాలను బబ్లింగ్ చేయడం, ఈ విధంగా చాలా అంటే చాలా దోషాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎవరికైతే మార్కులు తక్కువ వచ్చినాయని తెలంగాణ విద్యార్థులు భావిస్తూ ఉన్నారో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్కి రీకౌంటింగ్కి అప్లై అయితే చేయండి. మీకు ఖచ్చితంగా మార్కులు అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దోషులను వదలమనే మెయిన్ టైటిల్తో మనకి ఇంటర్మీడియట్ బోర్డ్ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. రీవాల్యుయేషన్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఏంటని చెప్పేసి హైకోర్టు ఇంటర్మీడియట్ బోర్డుపై ప్రశ్నల వర్షం అయితే కురిపించినట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ 3 లక్షల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేసేందుకు 10 రోజులు సరిపోతాయని చెప్పేసి కూడా మనకి ఇంటర్మీడియట్ బోర్డుని ప్రశ్నించినట్లు ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. బోర్డు తప్పిదం వల్లే 16 మంది విద్యార్థులు బలని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. హైకోర్టు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీరు ఇక్కడైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి 9,70,000 మందికి పైగా విద్యార్థులు పరీక్ష అయితే రాశారు. ఇక్కడ జబ్లింగ్ బంబ్లింగ్ వల్ల చాలా అవకతవకలు అయితే జరిగినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక ఉపాధ్యాయుడికి రోజుకి 30 ప్రశ్నాపత్రాలు వాల్యుయేషన్ చేయవలసి ఉండగా ఒక రోజు 40 నుంచి 60 ప్రశ్నాపత్రాలు అయితే వాల్యుయేషన్ చేయించినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 75 మార్కులు రావాల్సిన విద్యార్థికి 7 అని బబ్లింగ్ చేసి వదిలేయడం, 60 మార్కులు రావాల్సిన విద్యార్థికి 6 బబ్లింగ్ చేసి వదిలేయడం, ఈ విధంగా చాలా అవకతవకలు అయితే జరిగినట్లు మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీకు ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైతే విద్యార్థులు రీవెరిఫికేషన్ ఫీజు చెల్లించాలనుకుంటున్నారో వాళ్ళకి గడువు వచ్చేసరికి లాస్ట్ తేదీ 27వ తారీఖు. తగ్గని ఆగ్రహం అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. తల్లిదండ్రులు ఆందోళన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి విద్యార్థులు ఉన్నారో మీకు మార్కులు పెరుగుతున్నాయని మీరు భావిస్తున్నారో తప్పకుండా మీరు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రీవాల్యుయేషన్కి అప్లై అయితే చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.